ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి హెవీ వెహికల్స్ లిమిటెడ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఈ హెవీ వెహికల్స్ లిమిటెడ్ అనేది చాలా మంది అభ్యర్థులకి అవగాహన ఉండకపోవచ్చు. ఇది ఇంతకు ముందు మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లిమిటెడ్ లో ఒక పార్ట్ గా ఉండేదన్నమాట. సో తర్వాత ఇది సపరేట్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఇది వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. మనకి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కానీ ఇలాంటివన్నీ కూడాను ఇదే మనకి డీల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ కంపెనీ నుంచి మనకి ఇవాళ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్ అనేది ఏ పోస్టులకు రిలీజ్ కావడం జరిగింది అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ నోటిఫికేషన్ లో భాగంగా మనకి ఏ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, దీని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా శాలరీ కానివ్వండి, ఎలిజిబిలిటీ కానివ్వండి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా అనేది కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్ గా 1850 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ విషయానికి వస్తే వాళ్ళకి బేసిక్ పే వచ్చేసరికి 21,000 ఉంటుంది. దీంతో పాటు ప్లస్ అలవెన్సెస్ అనేవి కూడా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే ఈ అలవెన్సెస్ తో పాటు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు చేసేటటువంటి వర్క్ కనుక నచ్చినట్లయితే వాళ్ళకి ఒక 3,000, 5,000 ఇలాగా మనకి ఇన్సెంటివ్స్ అనేవి కూడాను ఇక్కడ మనకి కల్పించడం జరిగింది. సో అది నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ది బేసిక్ పే వచ్చేసరికి మాత్రం 21,000 ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్ తో పాటు NAC నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ కి 300 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఎవరైతే SC, ST, PWD ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఫీ పేమెంట్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ మోడ్ లోనే మనం ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాలు అనేది మించకూడదు అనమాట. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా మనకు మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎవరైతే OBC అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 3 సంవత్సరాల పాటు, అదేవిధంగా SC, ST అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల పాటు, PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి June 28 నుంచి ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి July 19 తోటి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదే విధంగా టెంటేటివ్ మనకి ఎగ్జామ్ సంబంధించినటువంటి డేట్స్ అనేవి కూడా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి July 26వ తారీఖున ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట. అదే విధంగా July 26, 27కి సంబంధించి ఈ రోజుల్లో మనకి ఈ డేట్స్ లో ఈ CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ విషయానికి వస్తే సో ఏదైతే మనకి ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అనేది మెన్షన్ చేశారో ఆ ట్రేడ్ టెస్ట్ ఈ డేట్స్ లో అనేది జరుగుతుంది. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. సో ఇది మనకి ఇవాల్టి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదంటే మేడం మాకు ఇలాంటివి వీడియోస్ చేస్తే బాగుంటది, మాకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మీకు ఎలాంటి కొన్ని ఐడియాస్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.